డాడీ ఎక్కడే? ఫ్లైట్ కి టైం అయిపోతుంది. నేను చూస్తున్నాను. అందరి పాస్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఫ్లైట్ కి ఏమో టైం అవుతుంది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఏయ్ ఏంటి ఓకే? అది కాదే, అతను నేను కావాలని గుద్దాడు. డోర్ పోతుంది. ఏ చూడదోనా? ఏం చూడదోనా? ఇలాంటి వాళ్ళు విడిచిపెట్టకూడదు. అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం, డాష్ కొట్టడం. చిల్లర్ ఫెలోస్. ఏంటి సారీ చెప్తావా? అసలు నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని ఎలా గుద్దానా అని ఆలోచిస్తున్నా. ఏంటి నన్ను గుద్దుతావా? ఏది గుద్దు గుద్దు గుద్దు. ఏదో అంటే నిజంగానే గుద్దేస్తావా? వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే, అలాంటిది గుద్దు గుద్దు అంటే వాళ్ళకి చోటే క్యా? షట్ అప్. అసలు నిన్ను అనాలి. ఏయ్ ఏం నువ్వు? మేడం ఏమైంది? ఏం లేదు సార్, బోర్డింగ్ టైం అయిపోయింది. నేను అటు నుంచి వస్తున్నాను, వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. అనౌన్స్మెంట్ టెన్షన్, ఇద్దరం చూసుకోలేదు. నేను ఆ అమ్మాయిని ఇలా గుద్దాను. ఇప్పుడు గుద్దించుకున్న అమ్మాయి బానే ఉంది, వాళ్ళకి లేని దీనికేంటో నాకు అర్థం కావట్లేదు. ఏయ్ మైండ్ లాంగ్వేజ్. क्या हुआ मियां? अरे कुछ नहीं मियाँ, मैं उधर से आ रहा हूँ मियाँ, वो पुट्टी इधर से आ रहा है। या उसको टाइम हो गया, मुझको टेंशन बढ़ गया। अब उस लड़की को इससे बच्चा आई मारा। अरे इसमें मेरी गलती काम मियाँ। వీడేంటి క్యాసెట్ ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తున్నాడు? इसमें क्या मैडम बराबर हो गया ना? యు షట్ అప్ యా. என்னாச்சம்மா? அண்ணா ஒண்ணு இல்லண்ணா, நான் அந்த பக்கம் நின்று வந்துட்டு இருந்தேன், பொண்ணுங்க இந்த பக்கம் நின்று வந்தாங்க. நான் సడన్ బాబు బాబు దేశంలో 28 రాష్ట్రాలు, రాష్ట్రానికో భాష. నువ్వు భాష గుద్దురు గుద్దామనుకో మాకు వాసిపోతుంది, సీసా పగిలిపోతుంది. మమ్మల్ని వదిలే పదండమ్మా. నో అంకుల్ వి షుడ్ నాట్ లివ్ సచ్. మనం పెళ్లికి వెళ్ళాలి, పదండమ్మా. అబ్బా మనం పెళ్లికి మరి నాకు జరిగిన అన్యాయం. వెల్కమ్ థ్యాంక్ యూ. అమ్మా నాన్న బాగున్నారా? నైస్ పర్ఫ్యూమ్. Thank you. వీడేంటి అంకుల్ ఇదే ఫ్లైట్ ఎక్కాడు? ఈ సీట్ మాది. ఇది బెజవాడ కోదాడ మధ్య తిరిగి ఎర్ర బస్ కాదమ్మా. ఈ సీట్ నాది అని చెప్పడానికి. ఈ సీట్ నాది, చేది. ఏంటి అంత వీకా? అంటే నా పక్కన కూర్చుంటే లవ్లో పడిపోతామని భయమా? అయితే వెళ్ళు, ఇటు వెళ్ళమ్మా, వెళ్ళు. ఫ్లైట్ని సేఫ్గా తీసుకెళ్లేది జాకెట్లో ఉండే లాకెట్ కాదు, కాక్పిట్లో ఉండే పైలట్. ఇది మా అమ్మది, నా సెంటిమెంట్. ఓకే ఓకే, సారీ సారీ. బెల్ట్ పెట్టుకో. నువ్వు చెప్తే పెట్టుకోవాలా? దిగే లోపల లవ్లో పడతావో లేదో కానీ బెల్ట్ పెట్టుకోకపోతే ముందుకు పడతావు. రాలేదు. జాగ్రత్త, మీద పడుతుంది. చెప్పాను కదా, వినాలి కదా, వినరు. ఓకే, ఇప్పుడు నేను తిన్నా. ఇది నా చెరి. You want one more, sir? No, this one is tasty. Okay. Thank you. తను సీరియస్ గా తీసుకుని ఉంటే తీసుకోదు, ఎందుకంటే నాకు అస్ట్రాలజీ తెలుసు. నీకు అస్ట్రాలజీ తెలుసా? నాకు చెప్పవా? నా హ్యాండ్ చూసి చూడవా? నా చూడు, నా చూడు. చూడవచ్చు. ముందు నన్నే గుద్దావు, నాదే చూడు. ఓకే ఓకే, నిన్నే గుద్దగా నీదే చూస్తాను. ముందు అది చిందమ్మా, అది ఇమ్మా. ఏంటి లవ్ సింబల్ వేసావు? నువ్వు లవ్లో పడతావో లేదో ఇదే చెప్తుంది. పడతావు. నీకు తగిలినాడు మామూలుడు కాదు, చూసావుగా, అక్కడ చెర్రీ కూడా వదల్లా. పడతావు, ఒక్క బోర్లా పడతావు. నేను కూడా లవ్ లో పడతానా? చేతి పిచ్చి మొహ. ఈ కంత్రి గడికి ఏం తెలీదు. దానికి ఏం చెప్పాడో నీకు అదే చెప్తాడు. కూర్చోండి. తప్పమ్మా, షేపులన్నీ ఒకే రకంగా ఉన్నా గీతల్లో తేడాలుంటాయి. ఏంటి అంత కోపం? ఏది నీ చూడలేదనా? నీ చూడనక్కర్లేదు, నీ ఫేస్ చూసే చెప్తున్నాను. వాళ్ళందరూ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు, నువ్వు మాత్రం వెళ్ళవు. ఏంటి సార్, ట్రాన్సిట్ లో కూడా మందుకు బ్రేక్ లేదా? చూడు బాబు, మనిషి జీవితం పాల సీసాతో మొదలవుతుంది. నాది మందు సీసా దాకా డెవలప్ అయింది. సిలైన్ సీసాతో ఎండ్ అవ్వకుండా చూసుకోండి. హలో, మేము ఇక్కడికి వచ్చేసావే, నువ్వు ఎక్కడున్నావు? నేనా? ట్రైన్ మిస్ అయింది, ట్రక్ లో వస్తున్నావు. ఫ్లైట్ మిస్ అయ్యావు, ట్రైన్ మిస్ అయ్యావు, ఎక్కడికైనా మిస్ గానే వస్తావా? ఏయ్ షట్ అప్. ఈ కంత్రిగాడు ఉన్నాడే,
వాడు ఏదంటే అది జరుగుతుంది. వాడిని ఓ గాడ్ ఎంత మాట నేసింది చూసావా. దయచేసి ఈ టైంలో టైరో గీరో పంచర్ చేయమాకే, నా మీద పడుతుంది. టంగ్ సింక్ అయింది. వాడు అంత హెల్ప్ చేయలేదు. ఎక్సలెంట్, చాలా బాగుంది కదే. ఏంటి పైన చూస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ శంషాబాద్ లో కూడా ఇదే డిజైన్. రండి సిటీ చూపిస్తాను. రండే చూపిస్తాడంట. అతను ఏం చూపిస్తాడో నాకు తెలుసు. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకు అలా చూస్తున్నా? ఏం కనిపించింది? ఆ ఏజ్ లో చూడకపోతే కళ్ళే వేస్తమ్మా. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డావు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. కరెక్ట్ గా చెప్పారండి. నేను కూడా చూసింది నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని ఆనందపడతా. ఏమని చెప్పి ఆనందపడతారు? సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందనుకో, నా ఫ్రెండ్స్తో సెల్ నెంబర్ ఇచ్చేసిందని చెప్తాను. నిజంగానే నంబర్ ఇచ్చిందే అనుకో, నన్ను రెస్టారెంట్కి రమ్మందని చెప్తాను. నిజంగానే రమ్మంటే నా చెయ్యి ఇలా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్తాను. ఆ తర్వాత చెయ్యి ఇచ్చిందని చెప్తాను అనుకున్నావా, ముద్దు పెట్టిందని చెప్తా. ఒకవేళ నిజంగానే ముద్దు పెట్టింది అనుకో, ఇంకేముంది, హెల్మెట్ వేస్ట్ అవ్వలేదు, మియా అయిపోయిందని చెప్తాను. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకున్నాం, నీ ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావు? నేను మామూలుగా చెప్పను, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఎక్స్ట్రాలన్నీ చెప్పేస్తాను. అరేనే మాట్లాడతాండ. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు లంచి. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదని ఇడిచిపెట్టిన. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటిమి, అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోకా ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏడాయే, నీ మెడల మొల్లో ఉన్న ఇంకెవ్వతానో ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్ట ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు, నవీన్ ఆప్షన్ పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే వసు కోకాపేట అంటే అరే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, ఈ వారం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టినావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సందు చూస్తున్నా. ఎవరివా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి కూకోండి. చీ, గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? ఎట్లున్నాయి? చాలా సీపు గుండ్ల పోరగా, అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్కా. మస్తు శీదర. ఫ్యాన్ ఏమంటారా? దిమాకైనా ఖరాబ్ అయిందిరా. ఫ్యాన్ వేస్తానంటావు, అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఇస్తారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎంతమన్నారా ఎదవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్క. కరెస్టే, నువ్వు అంటంటే మంచిగానే ఉన్నది గంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తగ్గితే కలర్ తగ్గిపోదు, అసలే గ్రామర్ అయితే గ్లామర్ కాదు గిలామరు. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లే అక్క. కదుబసు మోసేస్తున్నాడు, పద రా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? చీ అదవా, అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట. మామూలుగా పెడతారేంటి? ఒక చైనీసు, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటాడు 1 లక్ష ఇచ్చుడా కదక్క. అబ్బో, నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు విఐపీస్. నువ్వు అట్లనే అన్న ఇట్లనే అంటాడు. అడుండ్రి, మీరు మరొకుండ్రయ్యా. అలాగే. మనం వసువేదరా.